హలో నమస్తే. కర్ణాటక గవర్నమెంట్ ఒక ఎడ్యుకేషనల్ పాలసీని అనౌన్స్ చేసిందంటే రిపోర్ట్ ఇచ్చిందంట. సుగ్డియో థోరట్ ప్యానల్ అనేటువంటి ఒక కమిటీ వేశారు. ది సుగ్డియో థోరట్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ కర్ణాటక. ఆయన యొక్క లీడర్షిప్ మీద ఒక కమిటీ వేశారు రీసెంట్ కర్ణాటక వాళ్ళు. సో కర్ణాటక ఈ థోరట్ ప్యానెల్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసిందంటే కర్ణాటక గవర్నమెంట్కి. చాలా సర్ప్రైజింగ్ ప్రపోజల్స్ దే గివెన్. దీంట్లో ఒక ప్రపోజల్ మనకు కనిపిస్తుంది ఏంటంటే, రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ 3 లాంగ్వేజ్ ఫార్ములా, ఎన్ఈపి 3 లాంగ్వేజ్ ఫార్ములా అని మేము అవుట్రేట్గా రిజెక్ట్ చేస్తున్నాము. వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఆఫ్ హిందీ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆల్ అని వాళ్ళు 2 లాంగ్వేజ్ ఫార్ములా తోటి తమిళ్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ మాత్రమే నేర్పిస్తాము, హిందీ నేర్పించమనేటువంటి ఒక ప్రపోజల్తో ఏదైతే కొత్త పాలసీ ఎన్ఈపి ప్లేస్లో ఎస్ఈపి పేరుతోటి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతోటి స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ అనౌన్స్ చేశారో, ఆ సిమిలర్ లైన్లో ది సుగ్డియో థోరట్ ప్యానల్ రికమెండేషన్ అనేది కర్ణాటక గవర్నమెంట్కి ఇచ్చినట్టుగా మనకు ఒకటైతే తెలుస్తుంది ఇక్కడ. అంటే అర్థం, ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేస్తే కర్ణాటక ఈజ్ గోయింగ్ టు బి సెకండ్ స్టేట్ ఇన్ సౌత్ ఇండియా అఫీషియల్లీ రిజెక్టింగ్ హిందీ. ఇప్పటివరకు వీళ్ళందరూ అపోజ్ చేస్తున్నారు కానీ, బట్ ఎన్ఈపి అనే దాన్ని ఇష్టమన్నా లేకపోయినా కొద్దిగా లైట్గా ఎన్ఈపిని నెడుతున్నారు. ఎన్ఈపి ప్రకారమే క్లాసులు అన్నీ రన్ చేస్తున్నారు అన్నమాట ప్రస్తుతానికి. బట్ దే ఆర్ క్వశ్చనింగ్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది మీరు ఇలా ఇన్ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు, మేము ఒప్పుకోమంటున్నారు. బట్ ఒకసారి వన్స్ సర్క్యులర్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి దాన్ని బట్టి వెళ్తున్నారు. సో సౌత్ ఇండియాలో కేవలం ఆంధ్రప్రదేశ్ ఒక్కటి అఫీషియల్గా సపోర్ట్ చేశారు. దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ప్లస్ దే ఆర్ సపోర్టింగ్. ఆంధ్రప్రదేశ్ ఒకటి ఎన్ఈపిని, మిగతా వాళ్ళు అపోజ్ చేశారు బట్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్. ఇట్ ఈస్ ఓన్లీ తమిళనాడు స్టేట్ హూ అపోజ్డ్ అండ్ హూ ఈజ్ నాట్ ఇంప్లిమెంటింగ్. ది సింపుల్ అండర్స్టాండింగ్ వీ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో ఇప్పుడు బహుశా వీళ్ళు కనుక ఈ సుగ్డియో థోరట్ ఎవరైతే చైర్మన్, స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ కమిషన్ చైర్మన్ ఉన్నారో, ఆయన ప్రపోజల్స్ని కనుక వీళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే కర్ణాటక ఈజ్ గోయింగ్ టు బి సెకండ్ స్టేట్. ఫస్ట్ తమిళనాడు ఈజ్ గోయింగ్ టు బి సెకండ్ స్టేట్ అని మనకు ఒకటి అర్థమవుతుంది. ఇంకొకటి కూడా వాళ్ళు చాలా సర్ప్రైజింగ్ ప్రపోజల్స్ ఇచ్చారు. దీంట్లో 2197 పేజీలతో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి కర్ణాటక చీఫ్ మినిస్టర్కి. వాళ్ళు దాంట్లో చాలా ఉన్నాయి, 2000 పేజీలు అంటే ఇంకా చాలా ఉంటాయి. ఓకే, బట్ కాకపోతే ఏంటంటే ఒక 3 రకాలుగా బాగా విభజించి దాంట్లో ఒక 500 పేజెస్ స్కూల్ ఎడ్యుకేషన్కి, 500 పేజెస్ హైయర్ ఎడ్యుకేషన్కి, 500 పేజెస్ ఏమో ప్రొఫెషనల్ కోర్సెస్కి, మిగతా 500 పేజెస్కి ఇక టీచింగ్ ఫ్యాకల్టీ వాళ్ళు ఉంటారు కదా. మొత్తానికి 2198 పేజీల లెక్కన ఒక సబ్మిట్ చేస్తే దాంట్లో 4 ఇంపార్టెంట్ పాయింట్లు కనిపించినాయి. ఒకటి ఇప్పుడు నేను చెప్పినట్టుగా, ఒకటి ఏమన్నా ఇది 2 లాంగ్వేజ్ ఫార్ములా, దట్ ఈస్ 1. రెండోది రిజర్వేషన్స్ ఇన్ ప్రైవేట్ సెక్టార్ ప్రపోజ్ చేస్తున్నారు వాళ్ళు. రిజర్వేషన్స్ ఇన్ ప్రైవేట్ సెక్టార్ అని అంటే మరి ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా మరి వాళ్ళు రిజర్వేషన్స్ ఇస్తారా? ప్రైవేట్ స్కూల్స్ కూడా మీరు రిజర్వేషన్ ప్రకారం ఫిల్ చేయాలంటారా? మనకైతే తెలియదు. కానీ బట్ దే ఆర్ ప్రపోజింగ్ రిజర్వేషన్స్ ఇన్ ద ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బై దిస్ సుగ్డియో థోరట్ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ అని చెప్పేసి ఒక న్యూస్లో కనిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు ఇంకా ప్రైవేట్ స్కూల్స్ వాటిలో కూడా రిజర్వేషన్స్ ప్రకారం మరి అడ్మిషన్స్ ఇవ్వాల్సి వచ్చిద్దేమో కర్ణాటకలో. చూడాలి ఓకే వాళ్ళు ఏం చేస్తారన్నది. మూడోది కూడా నిర్ణయం తీసుకున్నారు, ఇది కూడా సర్ప్రైజింగ్ నిర్ణయమే. ముస్లిం స్టూడెంట్స్కి ఫుల్ ఫీజు రీంబర్స్మెంట్ ప్రకటించారన్నమాట. ఇప్పటివరకు కూడా రిజర్వేషన్స్ మీద ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళకి కొద్దిగా ఫైనాన్షియల్గా తక్కువగా ఉన్న వాళ్ళకి ఎలాగో క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉంటాయి కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని వాళ్ళు ఇప్పటివరకు ఫీజు రీంబర్స్మెంట్ అన్ని ఇచ్చుకుంటూ వచ్చారు. ఓకే, బట్ ఇప్పుడు వీళ్ళైతే ముస్లిమ్స్ క్రిస్టియన్స్, అఫీషియల్గా క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే హిందువులకే రిజర్వేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది ఇండియాలో.
దాని మీద ముస్లిమ్స్కి డెనీ చేశారనమాట ఎంతవరకు కూడా. హిందూ పిల్లలకు వచ్చినంత ఫీజు రీయింబర్స్మెంట్ ఇది ముస్లిమ్స్కి రావట్లే కర్ణాటకలో ఇప్పటి వరకు. వాళ్ళు దే ప్రపోజ్డ్ దిస్ ఎడ్యుకేషన్ పాలసీ, దే ప్రపోజ్డ్ 100% ఫీజు రీయింబర్స్మెంట్ అలాంగ్ విత్ హిందూస్. అంటే హిందూస్కి ఎంతైతే పే చేస్తున్నారో డబ్బులు లేనటువంటి పేదరికంలో ఉన్న హిందూ కుటుంబాలకి ఎలాగెంతైతే పే చేస్తున్నారో అదేవిధంగా ముస్లిమ్స్కి కూడా పే చేయాలని చెప్పేసి గవర్నమెంట్కి ఈ ఎడ్యుకేషన్ పాలసీ సపోర్ట్ చేసింది. అంటే అర్థం మరి ఇప్పుడు వాళ్ళు దాన్ని ఇంకా రిజెక్ట్ చేస్తున్నారనే అర్థం. హిందువులకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలనే కాన్సెప్ట్ని అపోజ్ చేస్తున్నారని మనం అనుకోవాలి. సుగ్డియో థోరట్ ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కర్ణాటకలో. బట్ ఆ రిపోర్ట్ని తీసుకెళ్ళి సిద్ధరామయ్య వాళ్ళ కర్ణాటక గవర్నమెంట్ క్యాబినెట్తో చర్చించాలి, అసెంబ్లీలో దాన్ని పాస్ చేయించుకోవాలి, అదంతా ఒక బిల్లుగా రావడానికి టైం పట్టింది. బట్ ఇట్స్ ఓన్లీ రిపోర్ట్ మనకి కనిపిస్తుంది. ఓకే, 2100 పేజీల రిపోర్ట్. ఓకే, 4వది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ దేర్ ఇంట్రడ్యూసింగ్. అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి కంపల్సరీగా సెక్స్ ఎడ్యుకేషన్ చేయించాలని చెప్పేసి ఒక నిర్ణయం ప్రపోజ్ చేసిందట. అది ఓకే. ఇక స్కాలర్షిప్లు, రికమెండేషన్స్, ఇంక ఇవన్నీ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంకవన్నీ మిగతా అన్ని కామన్గా అన్ని స్టేట్స్లో ఉండేవి. ఇది ఈ 4 మేజర్గా మనకి రిపోర్ట్ ప్రపోజ్ చేసింది. ఒకటి 2 లాంగ్వేజ్ ఫార్ములా, రెండోది రిజర్వేషన్స్ ఇన్ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ముస్లిమ్స్ కూడా 100% ఫీజు రీయింబర్స్మెంట్, అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇన్ ద లోయర్ ప్రీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటారు. ప్రీ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అని వాళ్ళ ఉద్దేశం. ఓకే, ఇంటర్మీడియట్ పిల్లలకి ఈ 4 అయితే మనకి కనిపిస్తుంది. సరే, ఏదేమైనా ఇది అఫ్కోర్స్ ఇది కర్ణాటకకు సంబంధించింది అయినప్పటికీ, బట్ సౌత్ ఇండియాలో ఈ మధ్య బాగా చర్చ జరుగుతుంది కాబట్టి ఎడ్యుకేషన్ మీద ఎన్ఈపిని ఇంప్లిమెంట్ చేయాలా లేదనే కాంటెక్స్ట్ ఉంది కాబట్టి నేను చెప్పాను. కర్ణాటకది అయినప్పటికీ మన స్టేట్కి సంబంధించి కానప్పటికీ, అదే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్ట ఇట్స్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఒకటే ఎన్ఈపిని సపోర్ట్ చేస్తూ 100% ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ ఎఫెక్ట్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. ఇక మిగతా వాళ్ళందరూ కూడా అపోజ్ చేశారు. తెలంగాణ అపోజ్ చేసింది, కర్ణాటక అపోజ్ చేసింది, కేరళ అపోజ్ చేసింది, తమిళనాడు అపోజ్ చేసింది. కానీ తమిళనాడు ఒక్కటే ఎన్ఈపిని ఇంప్లిమెంట్ చేయకుండా ఓన్ పాలసీని అనౌన్స్ చేశారు. అంటే అర్థం ఇంక ఎన్ఈపి గైడ్లైన్స్ మేము ఫాలో అవ్వమని డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పినట్టు తమిళనాడు. బట్ కర్ణాటక, కేరళ, తెలంగాణ ఏదైతే ఉన్నాయో వీళ్ళు అపోజ్ చేశారు కానీ బట్ దే ఆర్ రన్నింగ్ ద క్లాసెస్ అకార్డింగ్ టు ఎన్ఈపి 2020. ఆంధ్రప్రదేశ్ అపోజ్ చేయలేదు, దే ఆర్ ఫాలో అయ్యి. అదే సింపుల్ డిఫరెన్స్ ఈ ట్రాన్సాక్షన్లో. అండ్ ఇట్ ఈస్ very much understood that Karnataka is going to be second state who is going to officially reject Hindi అని మనం అనుకోవాలి. థ్యాంక్ యూ, నమస్కారం.